ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం, మరి కొంతమంది మతోన్మాదులు లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, భరతవర్ష ఇలాంటి కొంతమంది మతోన్మాదులు మరి దైవజనులైన షాలేమన్న మీద కావాలని కొన్ని నిందా ప్రచారాలు చేస్తూ ఆయన మాట్లాడిన మాటల్ని వక్రీకరిస్తూ అమాయకులైన హైందవ ప్రజల మధ్యలో ద్వేషాన్ని నూరిపోస్తూ ఉన్నారు. విషయానికి వస్తే మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. గడిచిన కొన్ని దినాల క్రితం లలిత్ కుమార్ ఒక వీడియో పెట్టాడు. దాంట్లో షాలేం రాజు గారు మల్లెపూలు పెట్టుకున్న వారందరూ బజారు మనుషులు అని మాట్లాడినట్టుగా వాళ్ళు చిత్రీకరించడం జరిగింది. అయితే ప్రియులరా, ఒక విషయాన్ని మనం గమనించాలి. కొన్ని వేల మంది ప్రజలకి ఒక మార్గదర్శకంగా ఉన్న ఒక వ్యక్తి, అంతేకాదు ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఒక గౌరవప్రదమైన వ్యక్తి అంత అనాలోచితంగా స్త్రీల గురించి తప్పుగా మాట్లాడటం చాలా అసంభవం. ఎందుకంటే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్న చాలామంది స్త్రీలు కూడా పూలు పెట్టుకునే మందిరానికి వస్తారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మేము కూడా అన్ని జనాంగంలో నుంచి వచ్చాం. మా బంధువులు, మా రక్త సంబంధికులు కూడా చాలామంది ఇంకా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అన్ని క్రమంలో ఉన్నారు, వాళ్ళు కూడా పూలు ధరిస్తారు. కానీ పూలు ధరించిన వారందరినీ బజారు మనుషులు అని షాలేం రాజు గారు అనలేదు. ఎందుకంటే మినిస్ట్రీలోనే కొన్ని వేల మంది ప్రజలు వస్తూ ఉంటారు. కొన్ని వేల మంది ప్రజలు, చాలామంది వాళ్ళలో కూడా అన్ని జనులు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పూలు ధరిస్తారు, నుదుటిన బొట్టు ధరిస్తారు, గాజులు వేసుకుంటారు. కానీ ఎప్పుడు వాళ్ళని అలాగ కించపరిచి దైవజనులు ఎప్పుడూ మాట్లాడలేదు. అయినా ఆయన మాట్లాడిన సందర్భం ఏంటి? ఇంకా ఫుల్ వీడియో ఎవడు చూడకుండానే ఆయన మాట్లాడిన మాటలను తప్పు పడుతూ ఉన్నారు. వాస్తవంగా ఆ మాటలన్నీ షాలేం రాజు గారివి కాదు, వేరే ఎవరో దైవజనుడు మాట్లాడింది ఆయన ఉటంకించి మాట్లాడాడు. పూలు పెట్టుకుని బజార్లు ఎమ్మటి తిరిగే సంస్కృతి క్రైస్తవులకు లేదు, వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణలో నడుస్తారని చెప్పాడు. అంటే లోకంలో ఉన్న ముస్లిమ్స్ కానీ, హైందవులు కానీ, క్రైస్తవులు కానీ ఎవరైనా చాలామంది వాళ్ళు భారతీయ సంస్కృతి ప్రకారం పూలు ధరిస్తారు, బొట్టు వేసుకుంటారు, గాజులు వేసుకుంటారు. అలాంటి వాళ్ళందరినీ బజారు మనుషులని ఎందుకు అంత అనాలోచితంగా వివేచన లేకుండా షాలేం రాజు గారు అంటారు? ఎవరైతే వేరే వేరే క్రమాల్లో ఉన్నారో, అక్రమ క్రమాల్లో ఉన్నారో అలాంటివి క్రైస్తవులు చేయరు, పూలు ధరించుకొని బజారు మనుషుల్లాగా తిరగరు అని షాలేం రాజు గారు ఎవరెవరైతే ఆ క్రమాల్లో ఉన్న స్త్రీల గురించి అయితే మాట్లాడాడు, కానీ అందరు స్త్రీల గురించి మాట్లాడరు. దయచేసి విగులైన వారు గమనించాలి. ఒక రెస్పెక్టబుల్ పర్సన్ అంత ఆలోచన లేకుండా, అంత వివేచన లేకుండా మాట్లాడరు కదా. వీరు ఈ లలిత్ కుమార్, ఈ కరుణాకర్ సుగుణ గాడు వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఛానల్స్ మీద స్ట్రైక్ వేయటం జరిగింది. కొన్ని విషయాలు వాళ్ళ ద్వారా మినిస్ట్రీ విషయాలు మాట్లాడటం వలన, అందువలన విద్వేషపూరితంగా, ఉద్దేశపూర్వకంగా ఈ లలిత్ కుమార్ కావాలని పనిగట్టుకొని అమాయకులైన హైందవుల్ని రెచ్చగొడతా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, హైందవులే కాదు క్రైస్తవుల్లో కూడా, ముస్లిమ్స్లో కూడా పూలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాగని చెప్పి వాళ్ళందరినీ అంత వివేచన లేకుండా అన్నారంటారా? దయచేసి విఘ్నులైన వారి ఈ విషయాన్ని గమనించాలి. వీళ్ళందరూ విద్వేషపూరితంగానే ద్వేషాలు రేపాలని, షాలేం రాజు గారిని ఎలాగైనా ఆ సువార్తను అడ్డగించాలి, ఆయన పరిచర్ని పాడు చేయాలని రెచ్చగొడతా ఉన్నారు. దయచేసి మంచి హైందవులు ఎవరు ఇలా దీని విషయంలో స్పందించలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు వాళ్ళకి అర్థమైనాయి. ఎవరెవరైతే అక్రమ సంబంధాల్లో, వ్యభిచార సంబంధమైన కార్యకలాపాల్లో ఉంటారో అలాగా పూలు పెట్టుకుని బజార్లు ఎమ్మటి తిరగటం మంచి పద్ధతి కాదు. ఒక గృహిణిగా, సాధారణమైన స్త్రీగా చక్కగా పూలు పెట్టుకుంటే మంచిదేనే, కానీ అలాగ బజార్లెమ్మడి తిరిగే వాళ్ళలాగా పూలు పెట్టుకొని అక్రమ కార్యక్రమాల్లో ఉండొద్దని ఆయన యొక్క భావన. అది కూడా ఆయన మాట్లాడిన మాటలు కాదు, వేరే దైవజనుడు మాట్లాడింది ఉటంకించాడు. దయచేసి ఈ విషయాన్ని అందరం గమనించాలని నేను ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. అయితే ప్రియులారా, ఈరోజు షాలేం రాజు గారు మాట్లాడిన మాటల్ని చాలామంది తప్పుపడతా ఉన్నారు. ఈ హైందవులు, మతోన్మాదులు హైందవులను రెచ్చగొడతా ఉన్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రధాన అర్చకులు ఈ పూల గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రధాన అర్చకులైన టీటీడీలో ఉన్న ప్రధాన అర్చకుడు ఒక ఆయన, హైందవ స్త్రీలు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు పూలు పెట్టుకోకూడదు, జడ విరబూసుకొని రాకూడదు, చక్కగా జడ వేసుకోవాలి, కానీ అందరిలాగా అలంకరించుకొని పూలు పెట్టుకొని రాకూడదు. ఆ పూలన్నీ దేవునికే అర్పించబడాలి, కానీ ఇంక దేనికి కాదు, అది ఎప్పటి నుంచో నిషిద్ధమైందని ఈ ప్రధాన అర్చకులు అన్నారు. ఒకసారి మీరు ఆ వీడియో క్లిప్ చూడండి. మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు,
చీర కట్టు బొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వెంచేయాలి. సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము. కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే. కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం, అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గత కాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు. చూసారుగా ప్రియులారా, అంటే హైందవ సాంప్రదాయ ప్రకారం ఒక స్త్రీ, గౌరవప్రదమైన స్త్రీ మందిరానికి వెళ్ళేటప్పుడు లేదా గుడికి వెళ్ళేటప్పుడు పువ్వులు ధరించుకోకుండా వెళ్ళాలి. ఆ పువ్వులన్నీ వాళ్ళు ఆరాధించే దైవానికే చెందాలి, కానీ జుట్లు విర్రబూసుకొని పూలు పెట్టుకొని వెళ్ళకూడదని ప్రధాన అర్చకులు అన్నారు. చూడండి ఎంత అజ్ఞానంగా ఈ మతోన్మాదులు రెచ్చగొడతా ఉన్నారు. ఒక భక్తిపరురాలైన స్త్రీ పూలు ధరించుకుంటే ఆమె తలలో పెట్టుకోకుండా ఆ తలలో పెట్టుకోవాల్సిన పూలు దేవుడికే చెందాలని ఆయన చెప్పారు. షాలేం రాజు గారు కూడా అదే కదా చెప్పింది. అందరిలాగా విచ్చలవిడితనంగా ఉండకుండా తగుమాత్రపు వస్త్రధారణ ధరించుకోవాలని బైబిల్లోనే ఉంది. ఆయన బజారు మనుషుల గురించి మాట్లాడారు, కానీ అందరూ హైందవులు, హిందువులు, ముస్లిమ్స్ గురించి మాట్లాడలేదు. విఘ్నులైన వారు ఈ విషయాన్ని గమనించాలి. ఒకవేళ షాలేం రాజు గారు ఎవరితో తీసుకొని మాట్లాడింది తప్పు అయితే మరి టీటీడీ ప్రధాన అర్చకులు మాట్లాడింది కూడా తప్పే అవుతుంది కదా. దయచేసి మంచి హైందవులందరూ మంచి మనసుతో అర్థం చేసుకోండి. షాలేం రాజు గారు ఎప్పుడు ఎవరిని విమర్శించిన వ్యక్తి కాదు. ఇంకా అందరిని ఆయన ప్రేమిస్తాడు, ముస్లిమ్స్ని, హైందవులను అందరినీ ప్రేమిస్తాడు. కాబట్టి ఇలాంటి విద్వేషపూరితమైన మాటల్ని మంచి హైందవులు ఎవరు స్వీకరించొద్దని మంచి మనసుతో మీరు అర్థం చేసుకోండి. మత విద్వేషాలు రెచ్చగొట్టి ముస్లింలు, హైందవులు, క్రైస్తవులు ఐక్యంగా ఉంటున్న మనల్ని వాళ్ళని విచ్ఛిన్నం చేయాలి, వాళ్ళని ఎడగొట్టాలని చెప్పి ఈ మతోన్మాద మూకలు చేస్తున్న కుట్ర ఇది. రాజకీయ కుట్రగా కూడా ఇతను పరిగణించవచ్చు. కాబట్టి దయచేసి విఘ్నులైన వారందరూ ఈ విషయాన్ని గమనించి ఇలాంటి మతోన్మాదులకి ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్పాలని, షాలేం రాజు గారిని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. దయచేసి ఆయన మాట్లాడిన విధానాన్ని అర్థం చేసుకోవాలని నా మాటలు తెలియపరుస్తూ నేను ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.